కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి కృతజ్ఞతగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన మహిళలు భారీగా పాల్గొన్నారు. త్వరలో 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చే పథకం ప్రారంభిస్తారని తెలిపారు. అతి తొందరలో మీకు అది కూడా ఒక తీపి కబురు ఇవ్వబోతున్నాడు. మీకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు. ఎలక్షన్ల ముందు రాష్ట్రం విధ్వంసమైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు మనకు పని చేసుకున్నట్టు ఉపాధి లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ 6 పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు. కాబట్టి మీ తల్లులందరూ కూడా మంచి మనసుతో ఆలోచించారు. కాబట్టి భర్తలు నొప్పించారు, బిడ్డలు నొప్పించారు, మామలు నొప్పించారు, తల్లిదండ్రులు నొప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో 30,000 మెజార్టీ కావలిలో కని వినిగి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లుల.